హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. యాహ్! క్లా గుడ్ మార్నింగ్. క్లాస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో, మీ మిస్టేక్స్ అయితే కరెక్షన్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఎండింగ్ వరకు మనం ప్రాజెక్ట్ అయితే చెక్ చేసేదుండదు. సో, ఇది ఫైనల్ చెక్ అనుకోండి. ఇంగా 2, 3 క్లాసెస్‌లో మనకు సీఎస్ఎస్ అయిపోద్ది. సో, ఇవాళ ఓన్లీ ప్రాజెక్ట్ చెక్ చేస్తాను. మీకుండే ప్రతి కరెక్షన్ చెప్తాను. ఆ కరెక్షన్స్ అన్నీ చేసుకోండి. ఇమ్రాన్, ఇమ్రాన్ నువ్వు సెండ్ చేసేటప్పుడు ఏ ఫైల్స్ అయితే మనకవసరమో ఆ ఫైల్స్ మాత్రమే సెండ్ చెయి. ఇప్పుడు ఏడోడు కలర్ పిక్కర్ అవసరం లేదు. ఇయన్నీ పీఎస్‌డీ ఫైల్‌లో మనకి ఏ ఫైల్ అయితే అవసరమో అది ఉండాలి మనకి. నెక్స్ట్ సీఎస్ఎస్ మొత్తం సీఎస్ఎస్ అనే ఫోల్డర్‌లో ఉండాలి. ఇది ఔట్ సైడ్‌లో పెట్టకూడదెప్పుడు. సీఎస్ఎస్ అనే ఫోల్డర్‌లో ఉండాలి. ఎందుకంటే ఈడ ఔట్ సైడ్‌లో పెట్టుకున్నారంటే మీకు కన్వీనియంట్‌గా మీరు పెట్టుకుంటూ ఉంటారు. బట్ దీంట్లో మీకు ఫైల్ పాత్ అనేది కరెక్ట్‌గా మీకు తెలియాలి. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాం దాంట్లో. దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చామంటే డబుల్ డాట్ స్లాష్ అనేసి ఇచ్చేసుకొని ఆ విధంగా ఇస్తాం మనం. ఆ కాన్సెప్ట్ మీకు తెలియాలన్నమాట అందుకోసం. ఓకేనా? సో, మనకి ఈ కలర్ పికర్ టూల్స్ మనకి ఏదైతే అవసరమో ఆ ఫైల్స్ ఉండాలి గానీ, మళ్ళీ రిమైనింగ్ ఫైల్స్ ఒద్దు. అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి కోడింగ్ చూడండి అసలు నీట్‌గానే అలైన్‌మెంట్ చేయలేదు. ఎప్పుడైనా ఒక హెడర్‌లో ఇంకో సెక్షన్ రాదు. గుర్తుపెట్టుకోండి. ఒక హెడర్‌లో ఇంకో సెక్షన్ రాదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేను చెప్పాను గదా! ఇదెందుకు మళ్ళీ మీ ఓన్‌గా ట్రై చేశారు మీరు? నేను ఆల్రెడీ చెప్పాను గదా! యువెల్‌లో ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ లోపల ఐకాన్స్ అనేసి ఇచ్చాను గదా! నేను ఆల్రెడీ చెప్పాను గదా మీకు. చెప్పలేదా? సేమ్ ఇదే కాన్సెప్టే యూజ్ చేయాలి. ఇదే వాల్యూని ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ. ఇవన్నీ ఉండకూడదు. సెక్షన్ ఉండకూడదు. ఏమి ఉండకూడదు. ఓన్లీ హెడరే ఉండాలి. హెడర్ లోపల ఎల్ఐ యాంకర్ ట్యాగ్. దాంట్లో ఐకాన్స్ ఉండాలి. దాన్ని రాయాలి. ఇగో చూడు క్లమ్జీగా ఉంది. అసలు ఇన్ని రాసే అవసరం కూడా లేదసలు. అది మార్చేయండి. నేను ఏదైతే నావ్ బార్ మెనూ చెప్పానో, ఆ నావ్ బార్ మెనూ ఇక్కడ ఉండే హోమ్ ప్లేస్‌లో ఐకాన్స్ వస్తాయి. అబౌట్ ప్లేస్‌లో ఐకాన్స్ వస్తాయి. సర్వీస్ ప్లేస్‌లో ఐకాన్స్ వస్తాయి. ఇక్కడ కాంటాక్ట్ పేజ్‌లో ఐకాన్స్ వస్తాయి అంతే. ఓకేనా? సో, అది సెక్షన్ మార్చేయండి. అంటే మీ ఓన్‌గా చేయొద్దండి. నేను ఏదైతే చెప్పానో అది ఫస్ట్ అలాగే ట్రై చేయండి. మళ్ళీ తర్వాత అంటే మనం ఎలాగైనా చేయొచ్చు ఆ కాన్సెప్ట్‌ని అవుట్‌పుట్ తెచ్చుకోవాలంటే ఎలాగైనా చేయొచ్చు. బట్ మనకు ఫస్ట్ నేను చెప్పిన వే మీకు అర్థమైతే మళ్ళీ తర్వాత ఏదైనా సరే మీరు ఆ వేని బేస్ చేసుకొని మళ్ళీ మిగతాది మీరు చేసుకుంటారు. ఎంఐల్ చూడండి సెక్షన్ రాశారు. ఎవరు చెప్పారు సెక్షన్ రాయమనేసి? నేను ఆల్రెడీ చెప్పాను గదా! దీనికి హెడర్, దీనికి న్యావ్ తప్ప ఇంకేం ఉండకూడదు. మీరు ఏం రాసినా ఈ న్యావ్ బార్ లోపలే రాయాలని జెప్పాను. అయినా సరే వినలేదు. సెక్షన్ అని రాయకూడదు. సెక్షన్ అనేది ఓన్లీ మెయిన్‌లో వచ్చేదే సెక్షన్స్. ఇక్కడొచ్చేది హెడరు, న్యావు, ఫుటరు, మెయిన్. ఇవి 4 కేటగరీస్ అన్నమాట. ఇవి అలాగే ఉండాలి మనకు. కనిపించాలి. ఇది హెడర్ అనేది కనిపించాలి. బట్ ఇక్కడ చూడండి సెక్షన్ అనేది ఎందుకు మళ్ళీ? ఇక్కడ ఐడీస్ ఏం పెట్టకూడదు. ఎందుకంటే ఒక పేజ్‌కి ఒక హెడరే ఉంటది. ఒక పేజ్‌కి ఒక న్యావే ఉంటది. మరి దానికి ఐడీస్ అయన్నీ ఎందుకు? ఇక్కడ మనకు ఒక పేజ్‌కి సెక్షన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి దానికి ఐడీస్ పెడుతున్నాం మనం. ఇక్కడ మనకెందుకున్నాయి? ఇక్కడ ఐడీస్ అని పెట్టే అవసరం లేదు. హెడర్‌లో ఉండే అని రాసుకోవాలి. అది నావ్ బార్‌లో ఉండే అని రాసుకోవాలి. నావ్‌లో ఉండే అని రాసుకోవాలి. ఎన్ని అన్ని తీసేయండి. నేను యాస్ ఇట్ ఈజ్ ఎలాగైతే చెప్పానో అలాగే చేయాలా గాని, మీ ఓన్‌గా మీరు చేస్తున్నారు. నాకైతే నచ్చట్లేదు ఇమ్రాన్. అంటే నేను చెప్పింది ఏది ఫాలో అవ్వట్లేదు మీరు. అది ఎందుకో నాకు తెలీదు. మీ ఓన్‌గా చేయాలనుకుంటున్నారేమో నాకు తెలీదు. మీ ఓ మీ ఓన్‌గా చేయాల్సిందెప్పుడంటే నేనంతా అయిపోయిన తర్వాత మీరు చేయాలన్నమాట ఓన్‌గా. ఓకే. ఇవి వినలేదా మరి? ఓకే. ఓకే. సో, ఇయన్నీ మనకవసరం లేదు ఇయన్నీ. ఇట్లాగా హోమ్ లోన్ ఇవన్నీ సెపరేట్ పెట్టుకొని, ఇయన్నీ సర్వీసెస్ అని సెపరేట్ పెట్టుకొని అయన్నీ అవసరం లేదసలు. ఇయన్నీ నేను చెప్పిందేనా? ఓకే. ఓకే. ఫోటో ఓకే. కాల్. ఫుటర్ తర్వాత ఒక డివ్ పెట్టేసుకోండి. అది కూడా డివ్ కూడా ఫుటర్ ఎండింగ్‌లో ఉండాలి మీకిక్కడ. అది కూడా మీకు సెక్షన్స్ అని పెట్టకూడదు. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా. సెక్షన్స్ అని పెట్టే అవసరం లేదు. ఒక పేజ్‌కి ఒక ఫుటరే ఉంటది. ఈ సెక్షన్ పెట్టకుండా ఫుటరే అనమాట మనకి. మీరు ఎందుకు సెక్షన్స్ అలవాటు చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. సెక్షన్స్ అనేది మనకుండవు ఇంకా. నేను ఎన్ని సార్లయితే రాసాను మెయిన్‌లోనే సెక్షన్స్ ఒస్తాయి. మెయిన్ ఔట్ సైడ్ గాని, అంటే మెయిన్‌కి ముందు గాని, మెయిన్‌కి తర్వాత గాని మనకు సెక్షన్స్ రావు. ఓకేనా? సెక్షన్స్ అని ఒక దాంట్లో ఇలా ఇది కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. అసలు మన ప్రొఫెషనాలిటీ రాదన్నమాట ఇట్లా రాస్తే.
అసలు ఇక్కడ సెక్షన్ అవసరం లేదు. ఇక్కడ ఫుటర్‌లోనే మనకు డివ్ వస్తది ఇక్కడ. ఫుటర్‌లోనే డివ్ వస్తదన్నమాట మనకిక్కడ. ఈ లోపలే రాసుకోవాలి. ఈ సెక్షన్ రాయకూడదు మనకి. ఓకే. ఇయన్నీ కరెక్షన్ చేయండి. ఓకే. అంటే మనకు అవుట్‌పుట్ కరెక్ట్ కనిపిచ్చింది అంటే ఓకే. బట్ మనకేందంటే కంపల్సరీ కోడింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనం పర్ఫెక్ట్ డెవలపర్ అవుతామనమాట. ఎందుకంటే కోడింగ్ రాసేదాన్ని బట్టి నెక్స్ట్ ఎవరన్నా సరే ఆ ప్రాజెక్ట్ మీదకొచ్చినప్పుడు నీట్‌గా తెలుసుకోవాలనమాట. ఇక్కడ చూడండి మార్జిన్ బాటమ్ ఇవ్వలేదు ఈ కార్డ్స్‌కి. కార్డ్స్‌కి మార్జిన్ బాటమ్ ఇక్కడ చూడండి అన్నీ కంబైన్ అయిపోయినాయి మనకి. ఒకసారి చెక్ చేయండి. ఇంకా కొద్దిగా నీట్‌గా చెయ్యాలి. ఎందుకంటే టైం లేదన్నారు కాబట్టి ఓకే. నో ఇష్యూస్ గానీ, బట్ టైం కేటాయించుకొని నేను చెప్పిన మిస్టేక్స్ అయితే కరెక్షన్ చేసుకోండి. మంజు ఏం జాయిన్ అవ్వట్లేదు. హ్మ్. 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 ఓకే. రామ్ ఆర్ యూ దేర్? నెక్స్ట్ రామ్. రామ్ సీఎస్ఎస్ ఫోల్డర్‌లో ఉండాలి. ఇమేజెస్ ఫోల్డర్‌లో ఉండాలి. నేను ఎన్నో సార్లు చెప్తూనే ఉన్నాను. అందుకే ఇన్ టైమ్‌కి ప్రాక్టీస్ చేస్తే మీరు సాల్వ్ చేసుకుంటారు. ఎప్పుడో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే కష్టం గదా! అందుకోసం ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది మనకు ఇమేజెస్‌లో ఉండాలి. సీఎస్ఎస్‌లో ఉండాలి. హెచ్‌టీఎంఎల్ ఔట్ సైడ్‌లో ఉండాలి. ఏంటి మళ్ళీ రామ్‌లో ఏందో మళ్ళీ ఇంకోటుంది? ఓకే. ఏం సీఎస్ఎస్ అప్లై అవ్వట్లేదు. సీఎస్ఎస్ అప్లై అవ్వలేదే. ఎటువంటి అంటే మీకు మ్యాక్‌లో వర్క్ అవుతది ఇట్లా స్లాష్ అంటే, అది స్లాష్ ఇవ్వకూడదనమాట. డాట్ స్లాష్ అని ఇవ్వాలి. ఇమేజెస్ అన్నిటికి పాత్ మళ్ళీ మిస్టేక్స్ అన్నీ. అంటే మ్యాక్‌లో వేరేలాగా ఉంటదనమాట మనకి. మ్యాక్‌లో ఈడ స్లాష్ అనేసి ఉంటది. మనకు డాట్ స్లాష్ అనేసి ఇస్తే మన విండోస్‌లో వర్క్ అవుతది. లేదనుకుంటే అసలు డాట్ అంటే స్లాష్ అనేసి ఇవ్వకూడదనమాట. ఇగ చూడండి అన్ని మిస్టేక్ ఇయన్నీ. ఇవి చూడండి. అంటే అది మ్యాక్‌కి, విండోస్‌కి డిఫరెన్స్ అనమాట ఇవన్నీ. ఇయన్నీ కరెక్షన్ చేసుకోండి. హైట్, విడ్త్ ఈక్వల్ ఇవ్వాలి. బార్డర్ రేడియస్ 50% ఇవ్వాలి. విడ్త్ చూడండి 200 ఇచ్చారు. అండ్ ఇక్కడ హైట్ చూడండి 300 ఇచ్చారు. అది రాంగ్ అనమాట. ఎప్పుడైనా సరే హైట్, విడ్త్ ఈక్వల్ ఉండి బార్డర్ రేడియస్ 50% ఇస్తే అప్పుడు సర్కిల్‌గా వస్తది. చూడండి ఇలా. ఓకే. కొద్దిగా రిమైనింగ్ కూడా ఫినిష్ చేయండి. ఓకే. ఫస్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ నీట్‌గా పెట్టుకోండి. మ్యాక్‌కి, విండోస్‌కి డిఫరెన్స్ అవే అనమాట. మనకి స్లాష్ అనేసి మ్యాక్‌లో యాక్సెప్ట్ చేస్తది. ఇక్కడ డాట్ స్లాష్ అనేసి రాయాలి. లేకపోతే ఆ స్లాష్ అనేది తీసేసినా ఓకే. మనకి ఎట్లాగో ఇమేజెస్‌లో పెడతాం కాబట్టి ఇమేజెస్ స్లాష్ అని పెట్టుకున్నా సరిపోద్ది. హ్మ్. శిరీష్ మీరు సీఎస్ఎస్ ఔట్ సైడ్‌లో పెట్టారు. సీఎస్ఎస్ అనే ఫోల్డర్‌లో పెట్టండి. నెక్స్ట్ మీరు చేసేది హోమ్ పేజ్ కాబట్టి కంపల్సరీ ఇండెక్స్ అనేసి సేవ్ చేయాలి మీరు. ఇండెక్స్.html మనకుండాలి. ఎందుకంటే హోమ్ పేజ్ కాబట్టి మనకి. ఇక చూడండి ఇమేజ్ హైట్ చాలా బిగ్గరగా ఇచ్చారు. అది హైట్ తగ్గించండి. చూడండి మీకు ఏమైనా నీట్‌గా కనిపిస్తుందా అది? కొద్దిగా హైట్ తగ్గించేయండి. అండ్, అండ్ ఎక్స్‌ట్రా చేయలేదే. ఇదేనా మీరు చేసింది? ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. సో, కొద్దిగా ఎక్స్‌ట్రా అంటే నేను చేసిందే మీరు మళ్ళీ ఏమో ప్రాక్టీస్ చేసి సెండ్ చేశారు. మళ్ళీ ఎక్స్‌ట్రా చేయండి. హ్మ్. సీఎస్ఎస్ ఫైల్‌లో అయితే సీఎస్ఎస్‌లో పెట్టేయండి ఫోల్డర్‌లో. సెపరేట్‌గానే ఉండాలన్నమాట వాటికి. శిరీష ఉన్నారా? శిరీష ఉన్నారా? ఆ! స్టైల్.సీఎస్ఎస్ అనేది సీఎస్ఎస్ అనే ఫోల్డర్‌లో పెట్టేయండి. ఇలా ఔట్ సైడ్‌లో అయితే రాయొద్దండి. నెక్స్ట్ హెడర్ ఓకే. నవంబర్ ఓకే. ఇప్పుడు అదేందంటే మనకు అందరూ అదే కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ ఉండేదేందంటే మనకు లోగో అనమాట అది.
అది నేమ్ కాదది. ఇట్స్ ఎ లోగో. ఇది లోగో అనమాట. లోగోని ఓన్లీ ఫోటోషాప్‌లోనే మనం చేయగలం గానీ, జనరల్‌గా చేయలేం. అది లోగో అనమాట. దాన్ని మళ్ళీ టెక్స్ట్ రాయకూడదు మీరు. ఎంతో జస్ట్ ఓఎస్ అని పెట్టేయండి అంతే. అండ్ దీనికి యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఓఎస్‌ని క్లిక్ చేసినా మనం హోమ్ పేజ్‌కెళ్తాం కాబట్టి, మనం దీనికి యాంకర్ ట్యాగ్ కూడా ఇవ్వాలి మీరు. అండ్ ఈ పేజ్ మీరు రెడీ చేయలేదు కాబట్టి మీరేం చేయాలంటే, హ్యాష్ అని పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ పేజ్ లేవు కదా మనకి. అబౌట్ పేజ్, సర్వీస్ పేజ్ ఏం లేవు కాబట్టి హ్యాష్ అని పెట్టేసుకోండి. హ్యాష్ నథింగ్ బట్ ఏ డమ్మీ లింక్ లాగనమాట మనకి. ఓకే. మనకు ఆ పేజ్ రెడీ అయితే మనం రాయాలన్నమాట. మనకు ఆ పేజ్ రెడీ లేవు కాబట్టి, మీరు ఇన్ కేస్ మీరు వీటి పేజెస్ చేయాలనుకుంటే మీరు ఈ పేజ్ చేసుకొని మళ్ళీ మీరు పెట్టేయండి. ఓకే. లేనప్పుడు మనం ఇలాగ పెట్టుకోవాలన్నమాట. సెక్షన్, బ్యానర్, రో, కాలం. ఇక్కడ బ్యానర్ కాలమ్స్ లాగా డివైడ్ చేసింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చారా న్యావ్కి మీరు? మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాదు, నార్మల్ కలర్ ఇవ్వండి. మనకు ఆ న్యావ్ బార్ వచ్చేసి ఈ బ్యానర్ మీదకి ఎలా వెళ్తుంది అనేసి నేను చెప్తాను అనమాట. అది ఇక్కడ హెడర్ ఏం లేదు. హెడరే న్యావ్ బార్ అనమాట మనకి. ఓకే. హెడరే న్యావ్ బార్. అంటే హెడర్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే న్యావ్నే హెడర్లో పెడతాం మనం. సో బ్యానర్ ఇక్కడ క్లమ్జీ చూడండి. ఎక్కడ ఏది స్టార్ట్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. ఏది ఎక్కడ ఎండ్ అవుతుందో చూడండి. ఇది ఎక్కడ, ఇది ఎక్కడ. ఇవన్నీ ఏంటంటే మనకు ఒక ఆర్డర్లో ఉంటే మనము ఏదైనా సరే క్లారిటీగా చూడొచ్చు అనమాట మనకి. ఏమండి, ఇవన్నీ వచ్చేసి ఒక సెక్షన్ అనుకుంటే, సెక్షన్లో మనకి ఏది పేరెంట్ ఏది చిల్డ్రన్ అనేలాగా మనకు ఉండాలన్నమాట. మెయిన్ సెక్షన్లో మళ్ళీ రో ఇలా స్పేసింగ్. నెక్స్ట్ అదేవిధంగా మనకి రో, నెక్స్ట్ అదేవిధంగా కాల్. రెండు ఇక్కడ రెండు మనకి ఇలాగా. నెక్స్ట్ అదేవిధంగా కాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ 1 మినిట్ ప్లీజ్, 1 మినిట్. సో మనకి ఇలా నీట్గా అయితే కరెక్షన్ చేసుకోండి. ఇలా ఉండాలి మనకి. ఏది పేరెంట్ ఏది చిల్డ్రన్స్ మనకి దీన్ని చూడంగానే మనకు అర్థం అయిపోవాలన్నమాట. బట్ ఇక్కడ కాలమ్స్గా డివైడ్ చేసేంతగా ఏం లేదు. మీరు ఎందుకు కాలమ్స్గా డివైడ్ చేశారు నాకు అర్థం కాలేదు. నేను ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను కదా. సరే అండి. శిరీష, ఇక్కడ కాలమ్స్ లాగా అసలు లేదు మనకి ఇక్కడ. మీరు ఇదంతా ఏంటంటే ఒక పేరెంట్ అనుకోవాలి. దాని డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ అంటే ఎంత హైట్లో మనకి సెంటర్ కానీ అంత హైట్లో సెంటర్కి వచ్చేస్తాం అనమాట మనకి. ఓకే. ఇదంతా ఒకసారి చూడండి కాన్సెప్ట్. నెక్స్ట్ రో, కాల్. ఓకే. ఈ కోడింగ్ అలైన్మెంట్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సిరీస్. మెయిన్ అది చూడండి. ఇక్కడ చూడండి, నేను చూడంగానే ఈ సెక్షన్ ఒకటే స్ట్రైట్లో ఉండాలి. నెక్స్ట్ ఈ రోకి చూడండి ఎక్కడో ఎండింగ్లో ఉంది. అంటే మనకి ఇలా చూసినప్పుడు మనకి ఏంటంటే కరెక్ట్గా డ్యూస్ ఉన్నాయా లేదని మనం చెక్ చేస్తాం. ఫస్ట్ మెయిన్ మీరు నీట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ అలైన్మెంట్ నేర్చుకోండి ఫస్ట్. ఏది పేరెంట్ ఏది చిల్డ్రన్ అనేసి మనకి ఇంత స్పేసింగ్ కూడా ఇవ్వకూడదు. మనకి మెయిన్ బాడీ నుంచి ఒక స్పేసే ఉండాలి. ఇక్కడ ఒక స్పేసే మనకు ఉండాలి. ఓకే. నెక్స్ట్ తర్వాత నుంచి మనకి ఇలాగా. ఓకేనా. సో ఇవి నెక్స్ట్ క్లాస్ టైం వరకు అయితే నాకు ఫినిష్ చేయండి. ఫినిష్ చేసి నాకు ఒకసారి మెసేజ్ చేయండి ఇవన్నీ. ఓకే. మెయిన్ మనకు అలైన్మెంట్ మెయిన్ వస్తేనే ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ క్యాప్స్ ఇచ్చారు ట్యాగ్. రిమైనింగ్ ఓకే కానీ క్లాసెస్ అన్ని నీట్గానే తీసుకున్నారు. బట్ మనకి కంపల్సరీ అలైన్మెంట్ అనేది నీట్గా ఉంటేనే. ఇప్పుడు చూడండి సెక్షన్ ఎక్కడో ఉంది అండ్ డివ్ చూడండి ఎక్కడో క్లోజ్ అయింది. సెక్షన్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను కదా, మీకు ప్రాజెక్ట్ చెప్పినప్పుడు చెప్పలేదా? ఓకే. అది కరెక్షన్ చేసుకోండి. రిమైనింగ్ ఇక్కడ రాలేదు మీకు అవుట్పుట్. చెప్పండి. ఏది ఇదే ఇదే కదా సర్వీసెసే కదా మీరు చెప్పేది. సర్వీసెస్. ఓకే. కాల్. ఓకే.
ఐడి సర్వీసెస్. ఏంటంటే మిస్టేక్స్ అని రోకి విడత రాస్తున్నారు మీరు. రోకి విడత ఎంత రాశారు? రోకి రాస్తాం మనం, కాళ్ళకి రాస్తామా? హైట్ రాశారు, డిస్ప్లే ఫ్లెక్స్ రాశారు. ఓన్లీ మనకు రోకు ఉండాల్సింది ఓన్లీ డిస్ప్లే ఫ్లెక్స్ మాత్రమే. డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ వ్రాప్, వ్రాప్. ఈ రెండు కళ్ళు మూసుకొని రాసేయాలి అంతే. నెక్స్ట్ అదేవిధంగా సర్వీస్లో ఉండే కాల్కి ఎంత రావాలి? 3 ఈక్వల్ పార్ట్స్ రావాలి మనకి. 3 ఈక్వల్ పార్ట్స్. 3 ఈక్వల్ పార్ట్స్ అంటే మనకు ఒక్కొక్క దానికి ఎంత వస్తుంది? విడ్త్ వచ్చేసి 33.33%. వచ్చేది అంతే. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ తీసుకున్నాం. ఇది సెంటర్ లెగ్ కావాలనుకుంటే ఇలా మనకి టెక్స్ట్ లైన్ సెంటర్ గానే ఇవ్వచ్చు. మనకి టెక్స్ట్ లైన్ సెంటర్ ఇస్తే మనకి సెంటర్ లెగ్ వచ్చేది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ ఇస్తే మీకు లోపలికి వస్తుంది. ఓకే, మీరు తీసుకుంటే సెలక్షన్ రాంగ్ ఉంది. రాసింది ఓకే, కోడింగ్ అంతా కరెక్టే, కానీ మీరు తీసుకునేది అంటే ఎక్కడ ఏ తీసుకోవాలనేసి మీకు కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. కొద్దిగా నువ్వు మోర్ ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ఆల్ ఓకే. ఓకేనా? 50% చెప్పండి. దేనికి? వీటికి రో రోలో మనకి కాల్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఒక కాలం లోపలే 2 పార్ట్స్గా మనకు ఇది ఏంది మనకు సర్వీసెస్. సర్వీసెస్ కాదు, సేల్స్. రో మెయిన్ కోడింగ్ నీట్గా ఉంటే చూడండి, ఎక్కడో ఎక్కడో ఉంది మనకి. ఇదంతా మనకి రాదు. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మీరు ఒక రో లోపల 2 కాల్స్ తీసుకోవాలి. ఫస్ట్ 2 కాలమ్స్ తీసుకోవాలి. బట్ మీరేమి ఇచ్చేసారు ఇక్కడ చూడండి, కాల్ 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 అన్ని కాల్ 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 అని ఇచ్చేసారు. అన్ని కాల్ కాల్ ఇచ్చినప్పుడు మనకి సైడ్ బై సైడ్ ఎందుకు ఉంటుంది? 1 బై 1 ఉంటుంది మనకి. 1 బై 1 ఉంటుంది. ఇది సైడ్ బై సైడ్ రాదు మనకి. ఇక్కడ చూడండి, ఎక్కడే కానీ రాయలేదు మీరు అసలు. సేల్స్లో ఉండే కాల్కి 50% ఇచ్చారు. 50% ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? అన్నిటికీ 50% వస్తుంది మనకు. అన్ని 50% అయినప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, నీట్గా రాయలేదు అనమాట. అవన్నీ రాంగ్ అసలు. ఈ రాసిన వే రాంగ్. ఇక రాసిన వే రాంగ్ అనమాట. మనకు మెయిన్ హెచ్టిఎంఎల్ అనేది పర్ఫెక్ట్గా రాసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనం సిఎస్ఎస్ రాయాలన్నమాట. ఎటువంటి ఇన్లైన్ బ్లాక్ రాశారు. ఇన్లైన్ బ్లాక్ ఎవరైనా రాస్తారు చెప్పండి ఒక మాట. సైడ్ బై సైడ్ కావాలంటే ఏం రాస్తారు? డిస్ డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తాం అనమాట మనం. అదే అనమాట. మనకి ఏంటంటే మెయిన్ డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కాలమ్స్ అనమాట మనకి. ఇవన్నీ కాలమ్స్కి మనకి ఏం కావాలి అంటే ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇది అది కాలం లాగా డివైడ్ చేయాలి. మళ్ళీ ఇదంతా మనకు 1 బై 1 రావాలి. ఇదంతా 1 బై 1 రావాలి. ఇప్పుడు ఇది సపరేట్ అనమాట. మీరు ఈ సపరేట్ మీరు ఏం చేయాలంటే సపరేట్ కాలంలో తీసుకోవాలి. హెచ్టిఎంఎల్ మెయిన్ రాంగ్ ఇక్కడ. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హెచ్టిఎంఎల్ రాంగ్ అయింది. అందుకోసమే మీకు సిఎస్ఎస్ సరిగా రావట్లేదు. ఓకే, హెచ్టిఎంఎల్ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ అని తీసుకోండి. 2 ఈక్వల్ పార్ట్స్ అంటే ఏం చేస్తారు? ఒక రోలో కాల్ కాల్ అని తీసుకోవాలి. కంపల్సరీ మనకు ఉండాలి. ఒక రోలో కాల్ కాల్ అనేసి డివ్స్ ఉండాలి. ఫస్ట్ కాలంలో ఇమేజ్ ఇవ్వాలి. సెకండ్ కాలంలో ఈ డేటా మీరు ఇచ్చుకోవాలి. సెకండ్ కాలంలో మళ్ళీ ఒక రో, మళ్ళీ ఇంకో రో, ఇంకో రో, ఇంకో రో, ఇట్లా ఎన్ని రోస్ అయితే ఉన్నాయో సెకండ్ కాలం లోపల ఉండాలి. అప్పుడు దానికి అప్లై చేసినప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, ఇదంతా రాంగ్. లేదు, ఇది రో అండి. ఫస్ట్ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇదంతా రో. డివ్కి రో అనే క్లాస్ నేమ్ ఇస్తారు. దాంట్లో 2 డివ్స్ ఇవ్వాలి. 2 చిల్డ్రన్ డివ్స్. దానికి ఏమి ఇస్తారు? కాల్ కాల్ అనేసి ఇవ్వాలి. రైట్, ఇది అర్థమైందా? ఫస్ట్ డివ్లో ఇమేజ్ ఇస్తారు. సెకండ్ డివ్లో ఈ డిజైన్ చేయాలి. సెకండ్ కాలంలో ఈ డిజైన్ ఎలా ఉంది? డిఫరెంట్ డిఫరెంట్ రోస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకో కాలంలో ఏం చేయాలి? మళ్ళీ రో తీసుకోవాలి మీరు. మళ్ళీ రో తీసుకోవాలి. దాంట్లో మళ్ళీ 2 కాలమ్స్ తీసుకోవాలి. మళ్ళీ రో తీసుకోవాలి, 2 కాలమ్స్ తీసుకోవాలి. మళ్ళీ రో తీసుకోవాలి, 2 కాలమ్స్. ఇవన్నీ ఒకటే కాలం, సెకండ్ కాలంలో ఉండాలి. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. రాకపోతే మళ్ళీ నాకు మెసేజ్ చేయండి. అంటే మెయిన్ కోడింగ్ అలైన్మెంట్ అనమాట. అంతకుమించి ఇంకా దీంట్లో ఏం లేదనమాట మిస్టేక్. మీరు హెచ్టీఎంఎల్ రాసేవారు రాస్తున్నారు కానీ బట్ ఏది ఎక్కడ ఏం రాయాలనేసి మీకు అర్థం కావట్లేదు. ఫుటర్కి ఫుటరే ఉండాలి. మనకి ఐడీసీ అన్ని రాయొద్దండి. ఫుటరే రాయండి.
ఫుటర్‌లో ఉండే ఇప్పుడు చూడండి అడ్రెస్ అని రాశారు. ఎప్పుడైనా ఒక రోకి పేరెంట్‌గా ఏదేగైనా ఉండకూడదు. ఒక రో అంటే రోనే. ఇప్పుడు ఈ రో చూడండి ఎవరి వరకు తీసుకున్నారు? ఇక్కడి వరకే తీసుకున్నారు రోని. ఇక్కడి వరకు తీసుకొని మీరు రోకి ఏమన్నా సరే మీరు డిస్ప్లే ఫ్లిక్ రాస్తే ఎలా వస్తదో చెప్పండి? రాదు. మీరు పర్సెంటేజ్‌లో రాయొద్దండి. ఇవన్నీ ప్యాడింగ్స్ అన్నీ. నార్మల్ పిక్సెల్స్‌లోనే రాయండి. ఈడ ఫుటర్‌లో ఉండే రోకి రాశారు. ఫుటర్‌లో ఉండే రో ఎక్కడుందో తెలుసా? చూడండి ఇది ఈ పార్ట్ వరకే రో అన్నమాట. దీంట్లో ఏమున్నాయి కాలమ్స్ సైడ్ బై సైడ్ రావడానికి? అందుకోసం అది మిస్టేక్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ చూడండి ఇది సెపరేట్ రో తీసుకున్నారు. మళ్ళీ చూడండి ఇది సెపరేట్ రో తీసుకున్నారు. ఇదంతా బిగ్గర్ మిస్టేక్. ఇది హెచ్‌టీఎంఎల్ మొత్తం మిస్టేకే అన్నమాట. మెయిన్ నాకు ఎన్నొద్దు. మెయిన్ ఈ అలైన్‌మెంట్ అంతా నీట్‌గా పెట్టండి ఫస్ట్. ఓకే. ఏది ఎక్కడుందనేసి మీరు రాయండి. మెయిన్ ఇదంతా ఫుటర్ అన్నమాట. ఈ ఫుటర్‌లో మనకేమున్నాయి? ఫస్ట్ రో ఉంది. ఆ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి. కాలమ్స్ అనగానే కాల్ అంతే. రో అనగానే రో అంతే. దాని లోపల ఏమన్నా రాయాలి ఇట్లాగా. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా? హ్మ్. నెక్స్ట్ స్వాతి. ఇక్కడ ప్యాడింగ్ ఎక్కువ ఇచ్చారు. మాది కరెక్షన్ చేసుకోండి. ఇదంతా అంత ప్యాడింగ్ అవసరం లేదు మనకి. రిమైనింగ్ ఆల్ ఓకే. సో, ప్రాబ్లమ్ అయితే ఇక్కడ గాని చూడండి. ఈడ గాని ప్యాడింగ్ ఎక్కువ ఇచ్చారు బాటమ్‌లో. ఈ ప్యాడింగ్ తగ్గించుకోండి. అండ్ ఇక్కడ ఉండే ఇమేజ్ ఇక్కడ ఈ ఆఫర్‌లో ఉండే ప్యాడింగ్ తగ్గించుకోండి. రిమైనింగ్ ఆల్ ఓకే. ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ ఇమేజెస్‌లో ఉండాలి. సీఎస్ఎస్‌లో ఉండాలి. మరి ఈ సీఎస్ఎస్ ఫైల్ ఏంటి అసలు? హ్మ్. ఎప్పుడైనా సరే ఏదైతే మనం పంపిస్తున్నామో, ఏదైతే చేస్తున్నామో అవే ఉండాలన్నమాట మనకి. ఎక్స్‌ట్రా ఉండకూడదు. ఈ సీఎస్ఎస్ ఫైల్ కూడా నాకు సీఎస్ఎస్ అనే ఫోల్డర్‌లో ఉండాలి. ఈ నావ్ బార్ చేయలేదు. ఆర్గానిక్ స్టోర్‌లో. ఓకే. ఇదంతా మెయిన్ అన్నమాట మనకి. ఈ బ్యానర్‌ది అంతా మెయిన్ అన్నమాట. మెయిన్ అనే ట్యాగే పెట్టాలి మీరు. హ్మ్. ఇది మీరు నీట్‌గా చేయట్లేదు. ఇది ఒకసారి నీట్‌గా అలైన్‌మెంట్ చేయండి. మీరు లాస్ట్ క్లాస్ వినలేదు కాబట్టి మీకు అర్థం కాలేదు. లాస్ట్ క్లాసెస్ అయితే వినండి. ఈ బ్యాచ్‌లోని క్లాసెస్ వింటే మీకు ఒక ఐడియా వస్తదన్నమాట. ఓకే. చేసే వరకైతే చేశారు. ఓకే. బానే ఉంది. సో, అవన్నీ ఒకసారి క్లాసెస్ వింటే మీకు ఒక ఐడియా వస్తది. ఎలా చేశాము ఏంటి అనేసి. ఓకేనా? సో, అవి కరెక్షన్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా సరే స్ట్రక్చర్ మాకు హెచ్‌టీఎంఎల్, సారీ సీఎస్ఎస్‌లో పెట్టండి. ఔట్ సైడ్‌లో పెట్టొద్దండి. ఓకే. వాణి. సో, కోడింగ్ అంతా బానే ఉందమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకి? ఏది? ఇదా? దాని ప్లేస్‌లో మీరు ఇయన్నీ అవసరం లేదు అసలు. జస్ట్ రో అని పెట్టేస్తారు. ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్‌ని దీంట్లోనే పెట్టేస్తారు అంతే. అన్నీ పెట్టేసాం అంతే. ఇప్పుడు ఓన్లీ రో లోపలే కాల్ అనేసి ఉన్నాయి. రోలో ఉండే కాల్‌కి అండ్ రోకి. ఫుటర్ బాడీనా? వాట్స్ దిస్ ఫుటర్ బాడీ? మరి ఈ డాట్ రో ఇవన్నీ ఏంది? ఎప్పుడైనా సరే క్లాస్ నేమ్ కరెక్ట్‌గా ఉండాలి మనకి.
ఇప్పుడు ఈడ క్లాస్ ఇచ్చావు. ఈడకొస్తే ఐడీ ఇస్తున్నావు. ఎలా వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఈడ క్లాస్ ఉంది. ఫుటర్ బాడీ అనేసి. ఇక్కడ ఇవ్వడం మాత్రం హ్యాష్ ఇచ్చారు. హ్మ్. ఎలా వస్తాయి చెప్పండి? ఇక్కడ మనకి కంపల్సరీ మనకి ఏదైతే రాసానో అది పర్ఫెక్ట్‌గా మనకి ఫస్ట్ ఫుటర్‌లో ఉండే నెక్స్ట్ ఫుటర్‌లో ఉండే కాల్ అంతే. అంతకు మించి ఇంకేం లేదు ఈడ. మీరిచ్చిన వాటికి. ఫుటర్‌లో ఉండే ఇమేజ్‌కి విడ్త్ 100% హైట్ ఫ్లెక్స్ ర్యాప్ అండ్ కాలమ్ ఇన్‌లైన్ సీఎస్ఎస్ ఏమైనా వాడారా మీరు? బార్డర్ ఫుటర్‌లో రోలో ఉండే కాలమ్ మళ్ళీ కన్‌ఫ్యూజన్. ఇది ఫుటర్‌లో రోలో ఉండే కాల్ కాదు. మళ్ళీ డాట్ రోలో ఉండే కాల్. నెక్స్ట్ మనకి అంటే సెపరేట్‌గా అంటే అర్థం కదా? విజువల్ స్టూడియో కాల్. ఇప్పుడు అదే కదా చెప్పేది. ఇప్పుడు ఇంతేమా. ఇంతే ఇక్కడ ఇప్పుడు రోలో ఉండే కాల్‌లో అనేది తీసుకోవాలి మనం ఇక్కడ. ఈ కాలమ్‌లోనే అన్నీ ఉంటాయి మనకి. ఇప్పుడు మనకి దీన్ని సెలెక్ట్ చేసుకున్నది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ఫుటర్‌లో ఉండే రోల్ అంటే ఫుటర్‌లో ఉండే కాలమ్‌లో ఉండే అంటే ఇక్కడ కాలమ్‌లో ఉండే రో అన్నమాట. ఫుటర్‌లో రోలో ఉండే కాలమ్‌లో ఉండే రో అని రాసుకోవచ్చు. లేకపోతే కాలమ్‌లో ఉండే రో అని మనం రాసుకోవాలన్నమాట. ఓకే. సో, వీటిని మనం సెలెక్ట్ చేయాలంటే డైరెక్ట్‌గా నువ్వు ఫుటర్‌లో ఉండే రో అని రాస్తే ఇది వస్తాయి, ఇయి వస్తాయి. అప్పుడు కన్‌ఫ్యూజన్ అన్నమాట. స్పెసిఫిక్‌గా దీనికి రావాలనుకుంటే నువ్వు రో 1, రో 2 తీసుకున్నావు. ప్రెజెంట్ కన్‌ఫ్యూజ్ అవ్వకూడదంటే ఈ రో 1 అనేసి పెట్టేసుకో అంతే. రో 1లో ఉండే రో 1కి అందులో ఇలాగ పెట్టేసుకో. రో 1లో ఉండే డాట్ కాల్. ఎందుకంటే మనకు అలా రో 1, రో 2 అనేసి మనం మెన్షన్ చేసుకోకూడదు. నీకు ఆ సెలెక్టర్ నీకు అర్థం కావట్లేదంటే అప్పుడు రో 1లో ఉండే ఇట్లాగ రాస్తావు. అంతే. ఆ రోస్ వల్ల మనకేమైద్దంటే ఎఫెక్ట్ వస్తున్నాయి అంతే. అందుకోసం మీకు సెపరేట్‌గా మీకు అవ్వాలి కాబట్టి రో 1, రో 1. మనం బూట్‌స్ట్రాప్ నేర్చుకున్నప్పుడు బయటికి గాని రో అనేసి ఇస్తాం మనకి. అది కామన్‌గానే వస్తది మనకి. ఓకేనా? అంతే ఇక్కడ చూడండి. ఓన్లీ ఒక రోనే తీసుకున్నాం అంతే. కన్‌ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే మనకు ఇక్కడ ఫస్ట్ రోలో ఉండే, కాలమ్‌లో ఉండే రో. ఆ రోకి మీరు రాయాలన్నమాట అట్లాగా. సో, అలా రాసుకున్నప్పుడు మనకు రో 1 రాయేశాను నేను. రో 1 అనేసి పెట్టుకున్నా అంతే. హ్మ్. అలా కన్‌ఫ్యూజ్ అవుతున్నా అంటే ఇలా సెపరేట్‌గా చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఈ డిజైనింగ్‌లో మీరు ఇక్కడ చూడండి. ఫుటర్‌కి టాప్‌లో అసలు మనకు బార్డర్ ఇవ్వలేదు మీరు. చూడండి. టాప్ బార్డర్ ఇక్కడ. ఇమేజెస్ మార్చండి. కొద్దిగా డిఫరెంట్‌గా ఇవ్వండి. నీట్‌గానే ఉంటది. దీని టాప్ బార్డర్ ఇవ్వండి అంతే సరిపోద్ది. సో, రిమైనింగ్ ఆల్ ఓకే. ఈ ఫోల్డర్స్ అన్ని స్మాల్ కేసెస్‌లో పెట్టుకోండి. సీఎస్ఎస్ ఇలాంటివి స్మాల్ కేస్‌లో పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఓకే. విజయ. ఇవేంటి శాంపుల్ లేటెస్ట్ ఇమేజెస్ ఏంది? ఈ ఫోల్డర్స్ ఏంటి? డిలీట్ చేసి పంపించాలన్నమాట నాకిప్పుడైనా. ఇక్కడ చూడండి అండర్‌లైన్ ఉంది మనకి. అండర్‌లైన్ ఉండకూడదు. అండర్‌లైన్ వెళ్ళిపోవాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ ఇవ్వాలి. ఎందుకంటే యాంకర్ ట్యాగ్ కాబట్టి అండర్‌లైన్ డిఫాల్ట్‌గా వస్తది. ఇక్కడ మీకు చూడండి టాప్‌లో ఫుటర్‌లో టాప్‌లో అనేసి బార్డర్ పెట్టలేదు మీరు. ఓకేనా? ఈ కరెక్షన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో?
ఇది ఓన్లీ ఓఎస్ అని పెట్టండి అంతే. ఇట్లా ఫుల్ నేమ్ పెట్టే అవసరం లేదు ఈడ. దానివల్ల చూడండి నెక్స్ట్ లైన్‌లోకి స్పేస్ వస్తుంది. అది లోగో అనమాట. లోగోని మీరు క్రియేట్ చేయలేరు. ఆ లోగోని డైరెక్ట్‌గా ఇట్స్ ఎ ఇమేజ్ అనమాట. ఆ లోగో అనేది ఇమేజ్ అనమాట. మీరు ఓన్‌గా అలా చేయాలంటే అది రాదు. ఓకే. చెప్పండి. ఎక్కడ? హ్మ్. హ్మ్. ఇక్కడ పోలే ఎక్కడుంది? ఇదా? అది జస్ట్ ఇమేజే అది. నార్మల్‌గా ఇమేజే ఉంటది. నీకు అంతగా బార్డర్ కావాలనుకుంటే ఏం చేస్తాం? బార్డర్ ఇచ్చేస్తాం అంతే. ఇప్పుడు సర్కిల్‌గా ఉండేదానికి బార్డర్ కదా! షాడో కాదది. జస్ట్ బార్డర్ అనేసి ఇచ్చేస్తారు అంతే. బార్డర్ 2 పిక్సెల్ ఆ కలర్ ఏదో ఇచ్చేస్తారు అంతే. సాలిడ్ ఆ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చేస్తారు. బార్డర్ అప్లై చేయండి. జస్ట్ సింపుల్ బార్డర్ ప్రాపర్టీ అంతే ఇది. ఏం ట్రై చేశారు ఇక్కడ? ఉందా అది? మీరు రాసింది ఉందా? ఎక్కడ రాశారు? సర్వీసెస్‌లోనా అది? ఎక్కడ ఇచ్చింది? అవును. బార్డర్ ఎక్కడుంది? నేను అన్నిటికి ఇస్తున్నా. స్టైల్స్‌లో ఉండే ఇమేజెస్ అన్నిటికి ఇస్తున్నా. వచ్చింది. ఇప్పుడు దీనికి అంటే దీనికి మాత్రమే కావాలంటే మీరేం చేయాలి? దీనికి సెపరేట్ క్లాస్ నేమ్, దీనికి సెపరేట్ క్లాస్ నేమ్ తీసుకొని అప్పుడు దానికి ఇవ్వాలంతే. మీరెందుకు రో సెపరేట్‌గా తీసుకున్నారా ఏంది? రోలో స్టైల్స్‌లో రో సెపరేట్‌గా తీసుకున్నారా ఏంది మీరు? ఇక్కడ మళ్ళీ స్టైల్ ఎందుకు తీసుకున్నారు మీరు? మీరు ఏ కాన్సెప్ట్ వాడుతున్నారు? నేను ఇప్పుడు ప్రెజెంట్ చెప్పే క్లాస్ వింటున్నారా? లేకపోతే ఇంతకుముందు ప్రీవియస్ చెప్పిన క్లాస్ వింటున్నారా మీరు? నేను కార్డ్ కదా పెట్టమని చెప్పింది ఇక్కడ. కార్డ్‌లో కార్డ్ బాడీ అనేసి పెట్టుకొని చేయండి అని చెప్పాను కదా నేను. మీరు ఓల్డ్ మైండ్ సెట్‌తోనే ఉన్నారు. అయి మార్చుకోండి. నేను ఎప్పుడు ప్రెజెంట్ ఏ క్లాస్ అయితే చెప్తున్నానో ఆ క్లాస్‌ని బేస్ చేసుకొని రాయమని చెప్పాను మిమ్మల్ని. ఇది కార్డ్ బాడీ మనకు. కార్డ్‌లో ఉండే కార్డ్ బాడీ ఇది మనకి. ఓకేనా? హ్మ్. ఇది మార్చండి. కొద్దిగా కార్డ్‌లో ఉండే కార్డ్ బాడీ అనమాట మనకి. లేదు ముందుదే ఫాలో అవుతానంటే ముందు వరకు అయితే ఇప్పటి వరకు ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ప్రెజెంట్ బ్యాచ్‌లో అది మాత్రం ఫాలో అవ్వాలన్నమాట మీరు. మళ్ళీ చూడండి ఇక్కడ రో సర్వ్ అనేసి మళ్ళీ సెపరేట్ ఏదో పెట్టేసారు. మళ్ళీ రో అని పెట్టేసారు. ఇది రో పెట్టారు. మళ్ళీ ఇది రో సర్వ్ పెట్టారు. అది రాంగ్ మా అన్ని రోస్ తీసుకోకూడదు ఎప్పుడు. ఒకటే రో ఉండాలి మనకు. ఓకే. ఒకటే రో ఉండాలి మనకి. సెపరేట్ రోస్ ఉండకూడదు మనకి. ఓకేనా? అవి కరెక్షన్ చేసుకోండి. ఒకటే రో ఉండాలి మనకి ఎప్పుడైనా. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో నేను చెప్పాను. ఒకటే రో ఉండాలనేసి. ఓకేనా? విమల్, విమల్ అసలు ఇక్కడ హెడర్ లాగా నేను యాజ్ ఇట్ ఈజ్ నేను ఇచ్చినట్టుగానే రాయలేదు విమల్ నువ్వు. నేను ఆల్రెడీ కోడ్ కూడా నీకు ఇచ్చేసాను ప్రతిదీ. ఇక చూడు లాస్ట్ క్లాస్‌లో చెప్పింది నావ్ మెనూ ఇచ్చాను. ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా మనకి హెడర్‌లో పెట్టుకోవాలి నువ్వు. ఇక్కడ నేను సెండ్ చేసిన కోడ్‌ని తీయొద్దండి అని కూడా నేను చెప్పాను. ఈడ హెడరే ఉండాలి. ఇక్కడ నావే ఉండాలి. ఇలా ఇక్కడ చూడు దీంట్లో అసలు యాంకర్ ట్యాగే రాయలేదు. దీంట్లో అసలు యాంకర్ ట్యాగ్ రాసినా గాని హెచ్ఆర్ఎఫ్ రాయలేదు. అసలు ఈ యాంకర్ ట్యాగ్ అసలు మీనింగే లేదు తెలుసా? హెచ్ఆర్ఎఫ్ రాస్తేనే మీనింగ్ ఉంది దానికి. హుహు. నువ్వు ఏదో చేయాలంటే చేస్తున్నావు అంతేగాని అంత సిన్సియర్‌గా అయితే నువ్వు చేయట్లేదు విమల్. కొద్దిగా ట్రై చెయి నీట్‌గా. దీన్ని సీఎస్ఎస్ రాయట్లేదు. నువ్వు సీఎస్ఎస్ రాయలేదు దీనికి. సీఎస్ఎస్ అప్లై అవ్వలేదన్నావు. సీఎస్ఎస్ రాయనప్పుడు ఎలా అప్లై అయితాయి? ఏది లేవు ఇక్కడ అసలు. ఏడన్నా లేవే. ఒకసారి ఫైల్స్ విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేసింది. నువ్వు కరెక్ట్ ఫైల్ ఓపెన్ చేసావా లేదా అనేసి క్లియర్‌గా ఓపెన్ చేసి క్లియర్‌గా చెక్ చేసి చెయి. ఎందుకంటే ఒక ఫైల్‌లో ఎడిట్ చేస్తుంటాం. ఒక ఫైల్‌లో చెక్ చేస్తుంటాం అన్నమాట. అలాంటప్పుడు మనకు మిస్టేక్ అయిపోద్ది. ఓకే. నీట్‌గా ఏ ఫైల్ ఓపెన్ చేస్తున్నావు ఏంటి అనేసి అన్ని కరెక్షన్ చేసుకోండి. ఓకే. ఇంగా చాలా బాగా కష్టపడాలి విమల్.
సరిపోదు. ఇప్పటి వరకు చేసేదైతే సరిపోదసలు. ఇంగా ఎక్కువ కష్టపడాలి. ఓకేనా? హ్మ్. కొద్దిగా నీట్‌గా చేసి రేపటి వరకు ఫినిష్ చేయండి. పెండింగ్ ఉండేవాళ్ళు రేపటి వరకు ఫినిష్ చేయండి. అండ్ ఏమన్నా డౌట్ ఉందంటే నాకు మెసేజ్ చేయండి. నేను చెప్పిన కరెక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ వీడియోనైతే నేను రికార్డ్ చేసి మీకు జస్ట్ ఏ ఛానెల్‌కైతే వస్తదో ఆ ప్లే లిస్ట్‌కే వస్తది. దాన్ని కరెక్షన్ చేసుకోండి.